ముందుగాల మన ఎంపీ చామల కిరణ్ అన్న ఏదో మాట్లాడుతున్నాడు నూరి. నీకు అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యల మీద చర్చ చేయడానికి రావాలి కానీ నీకు అంత ఉత్సాహంగా మా బట్టలిప్పి మా ఏమైనా చూడాలనిపిస్తే మేమే మీ పార్టీ ఆఫీస్ కి మా కార్యకర్తలు అందరం వచ్చి బట్టలిప్పి చూపిస్తాం నీకు నీ బాంబర్ది అని తెలియజేస్తున్నాం. అగో విన్నారు కదా, అసెంబ్లీకి ఎందుకు మీ బీఆర్ఎస్ భవన్కి వచ్చే చూపిస్తాం, నీకు మీ బాంబర్దికి బట్టలిప్పి చూపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా బీఆర్ఎస్ వాళ్ళని ఉద్దేశించి. అగో గదినికి కౌంటర్గా దిగిండు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ అన్న. అరే గిదేం బుద్ధి నీది, వయసులో చిన్నోని గిట్నేనా మాట్లాడేది? గిదేం సోకు, గీ బట్టలు ఇప్పి చూపించుకున్నట్టే అని అవతల పోయి చూపించుకోరు కానీ గిదేం సోకు బట్టలు ఇప్తామని మాట్లాడు. ఏదైనా అభివృద్ధి గురించి మాట్లాడు, సంక్షేమం గురించి మాట్లాడు, విద్య గురించి మాట్లాడు, వైద్యం గురించి మాట్లాడు. ఇక నువ్వు మాట్లాడుతా అంటావు బనకచెర్ల గురించి మాట్లాడతావు, కనీసం దాని స్పెల్లింగ్ అన్న వచ్చా నీకు? ఏం మాట్లాడుతున్నారు ఎంపీ గారు అని చెప్పేసి ఇగో బీఆర్ఎస్కు అట్లనే కాంగ్రెస్కి అయితే ఖాయం అయితే నడుస్తున్నదిల్లా. దేనికి బట్టలు ఇప్తారంట? అంత షోకుంటే బయట పోయి ఎక్కడైనా బట్టలు ఇప్పేవాళ్ళని చూసుకోమని చెప్పుకొని ఇక్కడ రావడం ఎందుకు? మరి దానికి తెలంగాణ భవన్ రావడం ఎందుకు? ఆయనకి దయచేసి యువ నాయకుడు, వయసులో చిన్నవాడు, అంటే వయసులో ప్రాబ్లీ యంగ్ పొలిటీషియన్ అయినా ఇప్పటి వరకు ఆయన నోట్లో నుంచి ఒక్కసారి కూడా అభివృద్ధి, సంక్షేమము, విద్య, వైద్యము ఆయన నోట్లో నుంచి వెళ్ళలేదు. ఎప్పుడు ఇవే బట్టలు ఇప్పడం, ఇదేం షోకా బాబు? బట్టలు ఇప్పడం షోక్, ఇదేం షోక్ ఎందుకు నాకు అర్థం కాదు. ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడడం కదా, ప్రజలకు బట్టలు ఇప్పడం అవసరం ఎవరికన్నా? సో దయచేసి వారికి ఐ మీన్ చిన్న వయసులో ఉన్నాడైనా ఆయనకి నా హితూ పలుకుతా ఉన్నాను. తెలంగాణ సమస్యల పట్ల కొట్లాడు బ్రదర్, తెలంగాణ ప్రజలకు అవసరాలు బట్టి కొట్లాడు. నిన్న కూడా ఏదో నాకు తెలిసింది ఏంటంటే ఏదో ఈ బనకచెర్ల గురించి హరీష్ గారి గురించి మాట్లాడానంట. నీకు బనకచెర్ల స్పెల్లింగ్ కూడా తెలియదు, నీకు తెలియదు, నీకు ఏం తెలుసు అని చెప్పి నీకు మాట్లాడుతున్నావు బనకచెర్ల గురించి. ఈ గోదావరి నీళ్ళు బనకచెర్ల ముచ్చట్టు ఉంది కదా, అగో గది ఇంట్లోకి కయ్యం పుట్టింది అన్నట్టు హరీష్ రావుని ఉద్దేశించి ఇట్లా మాట్లాడినాడు చామల కిరణ్ అన్న. ఇక మా పార్టీ వాళ్ళకి అట్లా అంటావా అని చెప్పేసి సంజయ్ అన్న అన్నాడు. చూడురి, తెలంగాణలో ప్రతిపక్ష పోలను అధికార పక్ష పోలు, అధికార పక్ష పోలను ప్రతిపక్షాలు గీలే ఉందా, ప్రజలకేమన్నా చేస్తారా అని చెప్పేసి కింద కామెంట్లలో జనాలు అయితే గట్టిగానే అరుచుకుంటూ వస్తున్నారు. మీ ఆయంలోనే జరిగిందంటే ఏంటి ఇల్లు, మీ ఆయంలోనే జరిగిందని చెప్పేసి వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు చెప్పి పూట గడుపుడైనా ఏమన్నా 6 పథకాలను 6 గ్యారెంటీలు అమలు చేసుడు ఉందా అని కింద కామెంట్లలో రాసుకొస్తున్నారు జనాలు. ఇక చూడాలి ఈ బనకచెర్ల ముచ్చట ఇంకెన్ని లోళ్ళు లేపుతుందో, ఇంకెంత గందరగోళం లేపుతుందో కానీ ఇప్పటికైతే గింతేనుల్లా.